9 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఐరన్, కాల్షియం మెడిసిన్స్ వాడుకుంటూ మహిళల్లో జుట్టు బాగా మంచిగా గ్రో అవుతుంది. స్కిన్ బాగా అవుతుంది. సడెన్‌గా డెలివరీ అయిన 6 మంత్స్ గాని, 1 ఇయర్ తర్వాత జుట్టు విపరీతంగా రాలిపోతుంది. అసలు జుట్టు ఉంటదా? లేదా? అని ఒక సమస్య ఉంటుంది. నమస్తే అండి. నేను డాక్టర్ కుముద్, డాక్టర్ కేర్ హోమియోపతి కాచిగూడ. నార్మల్‌గా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 9 మంత్స్ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఐరన్, కాల్షియం మరియు విటమిన్ గోళీలు ఇచ్చినప్పుడు మన స్కిన్ అండ్ హెయిర్ బాగా ఇంప్రూవ్ అనేది అవుతుంది. సడెన్‌గా ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఒక 6 మంత్స్ గాని, 1 ఇయర్ తర్వాత సడెన్‌గా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ జుట్టు రాలడం అనేది ఒక కామన్ సమస్య. కాకపోతే చాలా మందికి విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుంది. అసలు జుట్టు ఉంటదా? లేదా? అని ఒక క్వెషన్ మార్క్ అయిపోతుంది. ఇది ఒక నార్మల్ కండిషన్‌లో చెప్పాలంటే 9 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏదైతే న్యూట్రిషన్ అనేది మనం తీసుకుంటామో, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత ఫీడింగ్, లాక్టేషన్ అంటే బికాజ్ ఫీడింగ్ ఇస్తుంటారు, మిల్క్ ఇస్తూ ఉంటారు బేబీకి. అలాంటప్పుడు జనరల్‌గా మన బాడీలో ఉన్న న్యూట్రిషన్ అనేది యూజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది ఓన్లీ అండ్ ఓన్లీ బేబీకి ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి, న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడానికి ఎక్కువగా మన బాడీ వర్క్ చేస్తుంది. అలాంటప్పుడు మన బాడీలో ఉన్న స్టోర్ అయిన విటమిన్స్ అనేది గూడా మన బేబీకి మిల్క్ రూపంలో, పాల రూపంలో, ఫుడ్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. దీని మూలంగా 6 మంత్స్ అయిన తర్వాత నార్మల్‌గా 3 మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత హెయిర్ ఫాల్ నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. 6 మంత్స్ గాని, 1 ఇయర్ తర్వాత ఇది విపరీతంగా జరుగుతుంది. దానికి ఒకటే ఒక కారణం బికాజ్ మన బాడీ అనేది ఏదైతే వాడుతుందో ఫుడ్ అనేది మన బాడీలో అంటే మదర్ బాడీలో వెళ్ళకుండా అది జనరల్‌గా ఫుడ్ రూపంలో బేబీ బిడ్డ బాడీకి ఎళ్ళిపోతూ ఉంటుంది. ఇది సహజం. కాకపోతే మిల్కింగ్ ఇచ్చేటప్పుడు, లాక్టేషన్ అయ్యేటప్పుడు నార్మల్‌గా మన హార్మోన్స్ కూడా చేంజ్ అవుతాయి. 1 ఇయర్ వరకు, 9 మంత్స్ వరకు ప్రెగ్నెన్సీ అప్పుడు పీరియడ్స్ అనేది జనరల్‌గా రాకుండా ఉంటుంది. సడెన్‌గా 9 మంత్స్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎప్పుడైతే మనకు పీరియడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది, దాంతో పాటు బ్లడ్ ఫ్లో అవుతుంది. దాని ద్వారా ఐరన్ అనేది తగ్గుతుంది. దీంతో పాటు లాక్టేషన్ అంటే రోజుకి ఒక మినిమమ్ 10, 20 టైమ్స్ మీరు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మన బాడీలో ఉన్న విటమిన్స్ అనేది ఏదైతే స్టోర్డ్ ఉన్నదో అది కంప్లీట్‌గా యూజ్ అయిపోతూ ఉన్నది. అలాంటప్పుడు హెయిర్ ఫాల్ చాలా కామన్‌గా జరుగుతుంది. ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు హెయిర్ ఫాల్ కామన్‌గా జరుగుతుంది. 1 ఇయర్ తర్వాత కూడా మీకు హెయిర్ ఫాల్ ఉన్నది అంటే తప్పకుండా మీరు మెడిసిన్స్ అనేది వాడాల్సి ఉంటుంది. మెడిసిన్ రూపంలో జనరల్‌గా డయట్ అండ్ మన లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కొన్నిసార్లు ఇలాంటి కండిషన్స్‌లో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కూడా ఉంటుంది. అంటే జనరల్‌గా హెయిర్ ఫాల్‌తో పాటు మూడ్ స్వింగ్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా గూడా డిప్రెషనొస్తుంది. నెగెటివ్ థాట్స్ ఒస్తున్నాయి. భయమవుతుంది. అసలేం జరుగుతుందో అర్థమవుతలేదు. ఇవన్నీ గూడా మనం ప్రాబ్లమ్స్‌లో పోస్ట్ పార్టమ్ డెలివరీ ప్రాబ్లమ్స్ అనేది అంటాము. అంటే ప్రెగ్నెన్సీ, డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్. జనరల్‌గా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది గూడా రావడానికి ఓన్లీ మన హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేది ఉంటుంది. మన బాడీ అనేది 9 మంత్స్ ప్రెగ్నెన్సీలో ఏ అయితే పాస్ అయిందో, అది సడెన్‌గా స్టాప్ అయినప్పుడు అంటే అది న్యూట్రిషన్ కావచ్చు, మన రెస్ట్ కావచ్చు అండ్ సడెన్‌గా డెలివరీ అయిన తర్వాత మీకు ఎక్కువగా మైండ్ అండ్ బాడీ మన మానసికంగా అండ్ శారీరకంగా వర్క్ అనేది ఎక్కువగా అవుతుంది. అలాంటప్పుడు తప్పకుండా డిప్రెషన్ రావడం, హెయిర్ ఫాల్ రావడం, మూడ్ స్వింగ్స్ రావడం చాలా కామన్. మీకు 1 ఇయర్ కంటే కూడా ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ అనేది ఉన్నది. లేకపోతే చాలా సివియర్‌గా ఉన్నది. 6 మంత్స్ లోపు గూడా చాలా మందికి హెయిర్ ఫాల్ గాని, డిప్రెషన్ గాని విపరీతంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు తప్పకుండా మీరు ఫీడింగ్ ఉన్నా గూడా ఈ ప్రాబ్లమ్‌కి స్పెషల్‌గా ఆడవాళ్ళలో ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో ఈ సివియర్‌గా అవుతుంది. అతి తీవ్రంగా అవుతుంది. చిన్న చిన్న విషయాలకి వాళ్ళకు కోపమొస్తుంది. భయపడుతున్నారు. వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. బికాజ్ నైట్ నిద్రపోవడానికి పాసిబుల్ ఉండదు. చిన్న పిల్లలనేది నైట్ మేలుకు ఉంటారు. అలాంటి మీకు లక్షణాలు కనపడుతున్నాయంటే, ఇంట్లో వాళ్ళు గమనించి తప్పకుండా మెడిసిన్ అనేది వాడాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళకి. ప్లస్ ఎలాంటి మెడిసిన్ మీరు వాడతారు? సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎలాంటి స్టెరాయిడ్స్ లేకుండా, హెవీ కెమికల్స్ లేనివి మన హోమియోపతి మెడిసిన్స్ స్పెషల్‌గా మన డాక్టర్ కేర్ హోమియోపతిలో దీనికి పర్ఫెక్ట్ అయిన ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. నార్మల్‌గా డెలివరీస్ తర్వాత హార్మోనల్ చేంజెస్ అనేది ఫాస్ట్‌గా అవుతుంది. దీని ద్వారా మన బాడీలో ఉన్న చేంజెస్‌లో హెయిర్ ఫాల్ రావడం, వెయిట్ అనేది సడెన్‌గా లాస్ అవ్వడం, మిల్క్ ఎక్కువగా ఇవ్వడం వల్ల మూడ్ స్వింగ్స్ అవ్వడం అండ్ డిప్రెషన్ రావడం. ఇవన్నీ గూడా కామన్‌గా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్‌కి ఒక్క ప్రాబ్లమ్ గూడా ఉన్నది అంటే తప్పకుండా మన డాక్టర్ కేర్ హోమియోపతిలో మీరు స్క్రోల్ చేసే నంబర్స్ పైన మీరు కన్సల్ట్ అయ్యి ఒక్కసారి దీనికి సరిగ్గైన సలహా సూచన ద్వారా మీరు మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్ అనేది రివర్స్ అవుతుంది. జనరల్‌గా మన డాక్టర్ కేర్ హోమియోపతి అండ్ హోమియోపతిలో
బికాస్ ఎలాంటి కూడా హార్మోన్స్ అనేది ఉండవు అండ్ హెవీ కెమికల్స్ లేకపోవడం ద్వారా ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత ఎప్పుడైతే ఒక మహిళ అనేది ఫీడింగ్ అనేది ఇస్తున్నదో అలాంటి వాళ్ళకు మన మెడిసిన్స్ అనేది చాలా చాలా సేఫ్ అనేది ఉంటుంది. బికాస్ మన హోమియోపతి మెడిసిన్స్ అనేది కెమికల్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ న్యాచురల్ మెడిసిన్స్ తోనే ఫామ్ అవుతుంది కాబట్టి ఈవెన్ బేబీకి కూడా సేఫ్ మెడిసిన్స్ అనేది ఉంటుంది. బికాస్ ఒక మదర్ ఏదైతే ఫుడ్ తీసుకుంటుంది, మెడిసిన్ తీసుకుంటుంది, అది మిల్క్ రూపంలో బేబీకి కూడా వెళ్తుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్పెషల్గా మీకు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ హెయిర్ ఫాల్ అంటే డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ ఏదైతే ఉందో అలాంటి ప్రాబ్లమ్స్ కోసానికి మన డాక్టర్ కేర్ హోమియోపతి అండ్ హోమియోపతి పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతికి మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. దీంతో పాటు మీకు హెయిర్ రీగ్రోత్ కూడా ఎంతవరకు పాసిబుల్ ఉన్నది అండ్ ఎంత టైంలో పాసిబుల్ ఉన్నది, ఇది కరెక్ట్గా మీకు ఆన్సర్ ఇచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది దట్ ఈ పాసిబుల్ అనేది రివర్స్ అనేది అవుతుంది. రివర్స్ అయిన తర్వాత తిరిగి రాకుండా ఉంటుంది. బికాస్ డెలివరీస్ అనేది జనరల్గా ఆడవాళ్ళలో మల్టిపుల్ ఉంటుంది. ఇది ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే కాదు, ఈవెన్ సెకండ్ టైం మీకు డెలివరీ అయిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం మళ్ళీ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, దీనికి మీకు కరెక్ట్గా మేము మీకు ఎప్పుడైతే కన్సల్టేషన్ ఇస్తామో, సలహాలు ఇస్తామో, దాని ద్వారా మీకు ఫర్దర్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా మీకు ఈ ప్రాబ్లం మళ్ళీ రాకుండా అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీలో ఉన్నారు, మీరు చూస్తున్నారు అంటే తప్పకుండా వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది మన డాక్టర్ కేర్ హోమియోపతి. థ్యాంక్ యూ.